సుగాలి ప్రీతి ఇష్యూ. సుగాలి ప్రీతి ఇష్యూ కూడా అమ్మో 14 సంవత్సరాల ఆడబిడ్డని మైనర్ బాలికని అది ట్రైబ్ ఉమెన్ని చంపేశారని చెప్పేసి ఎత్తిన ఒక ఇష్యూ. మరి ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. మీరు వచ్చి 16 నెలలు అవుతుంది కదా, ఇది ఒక్క కేసును కూడా తీసుకొని రాలేదే. ఆ తప్పిపోయిన 32,000 మందిని తేలేదే. ఇప్పుడు ఏమంటున్నాడు మొన్న పవన్ కళ్యాణ్, నేను అనలేదు ఆ మాట అంటున్నాడు. నేను కూడా అనుకున్నాను సార్, ఆ పార్టీలో ఉన్నోళ్ళం కూడా అరే ఏంది ఇంత పెద్ద నెపం వేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మీద అన్న ఫీలింగ్లో అందరూ ఉన్నారు కదా ఏరియాలో. వాళ్ళు ఏరు సార్, ఆ తప్పిపోయిన వాళ్ళు ఏరి తీసుకొని రావాలి కదా. పోనీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చేటువంటి మిస్సింగ్ కేసులోనన్నా ఆ లిస్టు ఉండాలి కదా, లేకపోతే మీరు అసెంబ్లీలో అనౌన్స్ చేసినప్పుడైనా ఆ లిస్టు ఉండాలి కదా, పరిగణించాలి కదా. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. నోటికి ఎంత వస్తే మాట ఆ రోజు మాట్లాడేసి మీరు ఇవాళ పదవులు వచ్చిన తర్వాత ఈ ఇష్యూలను వాడుకొని నువ్వేమో డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకుంటేవి, వాళ్ళేమో సీఎం అయ్యా, ఆయనేమో ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యా, ఈవిడేమో హోమ్ మినిస్టర్ అయ్యా. మరి ఏరి వాళ్ళని తేవాలి కదా, మీ నిబద్ధత ఏది? సో జనాలకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే కళ్ళబొల్లి మాయమాటలన్నీ చెప్పి ఇవాళ వీళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. పోనీ వాళ్ళకి నిజంగానే పారదర్శకత ఉండుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని ఇష్యూల మీద మీరు ఎందుకు నోరెత్తలేకపోతున్నారు, మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? సుగాలి ప్రీతి అమ్మ లాంటి ఒక అమ్మకి మీరు ఇంకా ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అని అడుగుతున్నా. ఆవిడకి ఇప్పుడు వరకు 11 సార్లు ఆవిడ ప్రయత్నించినా కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటే దొంగలు భయపడిపోతున్నారా? ఆవిడేదో పాదయాత్ర చేస్తానని నేను వెళ్ళాను సార్, కర్నూలు వెళ్ళాను. నేను కర్నూలు వెళ్ళాను, ఆ తల్లితో మాట్లాడాను. మన దళిత సంఘాల నుంచి దళిత లీడర్లు అందరూ వచ్చారు. ఆవిడ వీల్ చైర్ యాత్ర చేస్తానన్న రోజు కూడా నేను వెళ్ళడం మాట్లాడడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే చాలా మందికి తెలియదు అది 2017లో జరిగినటువంటి సంఘటన అని. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది 2017 అంటే అప్పుడు చంద్రబాబు 2017లో జరిగింది కదా సార్. మరి 2018లో 19లో ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? నిద్రపోయాడా? నిద్రపోయి నీ రాజకీయ లబ్ధుల కోసం నీకు అవసరమైన రోజు నువ్వు ఆ పాయింట్ ఎత్తుకొని ఇవాళ నువ్వు జనాల్లోకి వెళ్ళావు కదా. మొన్న ఏమంటున్నాడు, డిఎన్ఏలు తారుమారైపోయాయి అని అంటున్నాడు. డిఎన్ఏలు తారుమారయ్యాయి అని హైకోర్టు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 2018లోనే ఇచ్చింది. అంటే ఈ విషయం నీకు అప్పుడే తెలుసు. తెలిసి కూడా నీ రాజకీయ లబ్ధుల కోసమే నువ్వు సుగాలి ప్రీతి అమ్మని ఆ ఇష్యూని వాడుకొని ఇవాళ నిన్ను సోషల్ మీడియాలో ఏకి పడేస్తున్నారంటే అర్థం ఏంటంటే నీ నిబద్ధత ఏంటి, నీ ఊసరు వీళ్ళ మార్పులు ఏంటంటే రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అనుకుంటాను గేదె వెంకటేశ్వరరావు ఎలా మాట్లాడుతున్నాడు సార్ అంటే ఒక అంగవైకల్యంతో ఉన్నటువంటి ఒక బిడ్డ, ఒక ట్రైబ్ బిడ్డ కోసం పోరాడితే నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు ఇక్కడతో ఆపకపోతే అని సోషల్ మీడియాలోనే మీరు బెదిరిస్తున్నారు అని అంటే ప్రశ్నించకూడదా బిడ్డ? నీకు తెలీదా? ఆ రోజు వెళ్ళిపోయి ఆవిడ కాళ్ళ కింద కూర్చున్న రోజు ఆవిడ రెడ్ అన్న విషయం నీకు తెలీదా? ఒక ట్రైబ్కి పుట్టినటువంటి వ్యక్తి కూతురు ట్రైబ్ అవుతుందని తెలీదా? అంటే ఇవాళ న్యాయం అడుగుతుంటే నీకు 2 కోట్లు ఇచ్చారు కదా అని డబ్బులు లెక్క చెప్తారేంటి? అంటే నీ బిడ్డలకైతే ఒక న్యాయం, ట్రైబ్కోను దళిత బిడ్డలకైతే ఒక న్యాయమా సార్ ఇది? ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబద్ధాలు ఏం కాదు సార్, మీరు కూడా రీచెక్ చేసుకోండి. నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా, లేకపోతే నాకు పార్టీ మీద ప్రేమ ఉందా, లేకపోతే నిజంగానే జరిగినటువంటి జెన్యూన్ కన్సర్న్ మీద నేను కన్సర్న్తో మాట్లాడుతున్నానా అనేది మీకు ఒక క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది కదా. పార్టీలోకి వచ్చి ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇంత స్టడీ ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు పార్టీ బేస్ మీద అని అంటే బాగానే స్టడీ చేశారు పార్టీ అంశాలు. స్టడీ చేసుకోకుండా ఎందుకు వస్తాను సార్? నేను 5 ఏళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు నాకు టైం అవసరం కదా సార్, ఏజ్ అవసరం, టైం మనకు చాలా వాల్యుబుల్ కదా. నేను ఒక పార్టీలోకి వెళ్ళి స్టెప్ వేస్తున్నప్పుడు అసలు ఏంటిది, లోటుపాట్లు ఏంటి, జరిగింది ఏంటి, ఆయన చేసింది ఏంటి, చేయాల్సిందేంటి, నేను అక్కడికి వెళ్ళి నేనేం పని చేయగలుగుతాను, పార్టీకి నా వాయిస్ కానీ నా సబ్జెక్ట్ కానీ నా తెలివితేటలు కానీ ఎంతవరకు నాకు ఉపయోగపడుతుందని ఆలోచించుకోకుండా నేను స్టెప్ వేయను కదా. మీరేమంటే జగన్ గారి విధి విధానాలు నచ్చి నేను పార్టీలోకి వచ్చినాను మీరు అంటున్నారు. కొంతమంది అంటే మరి మిమ్మల్ని విమర్శించే వాళ్ళ ఏందో కానీ అంటే ఆర్థికంగా బాగా లాభం చూపించిండు జగన్ గారు వైసీపీ ప్రభుత్వం, కాబట్టి ఆర్థికంగా వారు వెల్ సెటిల్ అయిపోయిన తర్వాతనే కొన్ని కోట్లు తీసుకొని పార్టీలోకి వచ్చింది నాగమల్లేశ్వరి గారు అని చెప్తారు. నిజమా? ఎందుకు వస్తాయి సార్ ఆఫర్లు? దేనికి ఆఫర్లు లేకుండా మీకు ఇప్పుడు కాదు సార్. అంటే నెక్స్ట్ ఎట్లయినా మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మిమ్మల్ని మంచి స్థానంలో పెడతామని చెప్పి హామీ కూడా ఇచ్చారట కదా పార్టీ నుంచి, వైసీపీ నుంచి. సార్ ఇప్పుడు హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లా అంటే నేను అంటున్నా
హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలంటే ఎప్పుడు వచ్చింది సార్? 2029. అవును. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2025. అంటే 4 సంవత్సరాలు నేను కష్టపడాలి. అవును. సో నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోసం మాట్లాడితే కింద ఎన్ని అమ్మనాభూతలు ఉంటాయో, ఎంత క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుందో అని అనేది. నేనే రోజు ఉద్యమాలలో ఉన్నప్పుడు ఒక మాట అనిపించుకోలేదు సార్, ఈవెన్ బీజేపీలో ఉన్నప్పుడు ఒక మాట అనిపించుకోలేదు సార్. ఏ రోజైతే పార్టీ ఓడిపోయిన మధ్యాహ్నం నేను 3 గంటలకు ఒక వీడియో చేశా, ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు నేను ఐటీడీపీ ద్వారా, లేకపోతే అక్కడున్న సోషల్ మీడియా ద్వారా, లేకపోతే వీళ్ళు పెట్టుకున్న ఫేక్ ఐడీల ద్వారా ఎంత నేను హరాస్మెంట్ పొందుతున్నాను అనేది నాకు తెలుసు. 4 సంవత్సరాలు కష్టపడడానికి 4 సంవత్సరాలు కష్టపడడానికి ఎవరు సార్ ఇప్పుడున్న రాజకీయాల్లో? ఎవరు సార్ నేను రెడీ, సో నేను ఈ వారికి సిద్ధమని ఎవరు సార్ అడ్డంగా నిలబడతారు? అదే మీకు కూడా ఇలాంటివి అన్ని చూసినప్పుడల్లా ఎప్పుడన్నా వ్యక్తిగతంగా అనిపిస్తుందా, అరే అవసరమా ఈ అన్ని టార్చర్ భరించడం, ఎవడో ఏదో కామెంట్ చేస్తారు, నెగిటివ్ ట్రోల్స్ అంటారు. ఇంకోటి మోరోవర్ మీరు యాక్టివిస్ట్గా ఉన్నారు అండ్ మోరోవర్ మహిళ కాబట్టి రాజకీయాల్లో ఉంటే అనేకమైన రూమర్స్ ఉంటాయి, ఇంకేదో ఇలాంటివన్నీ తట్టుకొని నిలబడడం అవసరమా? ఇలాంటి సందర్భాలు ఏమైనా అనిపించినాయి మీకు? డెఫినెట్గా. అంటే సార్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చాము అని అంటే ఎంతో కొంత ఒక ఐడియాలజీతో వస్తాం. ఎందుకంటే ఎదురుదాడి ఉంటుంది, మాటలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నీ నేను ఎప్పుడు నా 21 సంవత్సరంలోనే నేను ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అమ్మాయిని సార్. నా బ్యాక్గ్రౌండే నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా వచ్చినటువంటి అమ్మాయిని. సో నాకు అన్నీ తెలుసు, తెలియకుండా నేను రాలా. కానీ ఎక్కడ నేను హట్ అవుతానంటే చుట్టాలు, అత్తమామలు, లేకపోతే నా తమ్ముడు ఫ్యామిలీ, లేకపోతే నా మర్దలు ఫ్యామిలీస్ వాళ్ళ కింద కామెంట్స్ చూసినప్పుడు అవి మళ్ళీ రిపీట్ అయ్యి నా హస్బెండ్ దగ్గరకు వచ్చిన రోజు నేను హట్ అవుతాను. సో డెఫినెట్గా హట్ అవుతాను. ఇప్పుడేం చిన్న బూతులు కాదు కదా సార్, పచ్చి బూతులు. ఎందుకు మరి ఇన్ని అవమానాలు భరిస్తూ, లేదంటే పార్టీ కోసం ఇన్ని అవహేళనలు, ఇవన్నీ అవసరమా? ఏదో వ్యక్తిగతంగా మంచి భార్య పిల్లలు, ఏదో మన పని ఏదో మనం చేసుకుంటే సరిపోతుంది అట్లా అనుకుంటే ఏముంది సార్? ఇప్పుడు మీరు స్టూడియో పెట్టి వాళ్ళ ప్రశ్నించి ఇంతమంది నాలాంటి లీడర్లు బొచ్చడి మందిని తీసుకొస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే సేవే కదా, ప్రజాసేవే కదా. ప్రజాసేవలో నుంచి వచ్చిన అమ్మాయి ఇంతకన్నా ఏం చేయలేదు కదా. నేనేం చదువులేని అమ్మాయిని కాదు, నేను పిహెచ్డి చేశాను, ఎంబీఏ చేశాను. నేను అక్కడికి పోతే నాకేం జాబ్? అసలు నేను బ్యాంక్ జాబ్కి రిజైన్ చేసే ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అమ్మాయిని నేను. నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను వదిలేసి వచ్చేసాను. మా నాన్నగారు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, మా తాతగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నా ప్రస్థానం అంతా, మా ఫ్యామిలీ అంతా చాలా డీసెంట్ ఫ్యామిలీ. కాకపోతే నా మనస్తత్వం ఏంటంటే 4 గోడలు కూర్చొని బాక్స్ తెచ్చుకొని తినే మనస్తత్వం నాది కాదు. జనాల కోసం నిలబడాలనుకున్నాను, ప్రశ్నించాలనుకున్నాను. ఇవాళ నాట్ ఓన్లీ పార్టీ సార్, పార్టీ కోసమే చేస్తానని అనుకోవద్దు మీరు. జనాల పక్షాన కూడా నా వాయిస్ వినిపించాలి అనుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ సమస్య జరిగితే నేను అక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ ఇబ్బంది జరుగుతుందంటే నేను వెళ్తున్నాను. లేకపోతే వైజాగ్ నుంచి కర్నూలుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది సార్? ఎంత ఖర్చు, ఎంత డబ్బు ప్రయాస, ఎంత టైం వేస్ట్. నేను అక్కడి నుంచి ఆ రోజు దాన్ని పాదయాత్ర చేయనీయకపోయినా కూడా చెప్పులు లేకుండా పాదయాత్ర చేశాము ఆ రోజు. నాకు ఆ క్రెడిబిలిటీ అవసరంలా, కానీ ఆ ఇష్యూ బయటకు వచ్చింది, సక్సెస్ చేశాము, ఆ సాటిస్ఫాక్షన్ చాలు నాకు.